ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः. పురుషోత్తమ ప్రాప్తియోగः. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమదః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేద్. శ్రీ భగవానుడు పలికెను, ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్య శాఖగా, వేదములే పర్ణములు గల ఆ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది, శాశ్వతమైనది. ఈ సంసార వృక్షతత్వమును మూల సహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు. అతశ్చోత్వం ప్రస్తుతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః అతశ్చ మూలాన్యననుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షమును త్రిగుణములన్నడి జలములు తలుపుచుండును. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్యతి యోనులలో జన్మించు ప్రాణులు, చిగుళ్లే విషయభోగములు. ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవి. మనుజులను కర్మానుసారముగా బంధించి అహంకార మమకార వాసనలనడి వేర్లు ఊడలు అన్ని లోకములలోనూ క్రింద పైన వ్యాపించి ఉన్నవి. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం శివిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణించబడిన రీతిగా లభ్యము కాదు. ఏలనన ఇది అదియు ఆదియు అంతము సరైన స్థితియు లేనిది. కనుక అహంకార మమకార వాసనారూపములైన దృఢమైన వేర్లు ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యమనడి శస్త్రముతో ఖండించి తథపదం తత్పరిమార్గతవ్యం యస్మిన్ గతానా నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యథ ప్రవృత్తి ప్రసృతా పురాణి. అనంతరం ఆ పరమపదరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగి రారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి ఉన్నది. అట్టి ఆదిపురుషుడైన నారాయణుడనే శరణు పొంది దృఢ నిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన నిధిధ్యాసాదులు చేయవలెను. నిర్మాణమోహాజితశంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్యుక్తా సుఖదుఃఖసంగైః గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. దురభిమానము మోహమును త్యజించిన వారును, ఆసక్తి అను దోషమును జయించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైన వారును, సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు ఆ జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. స్వయం ప్రకాశ స్వరూపుడైన నా పరంధామమును సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింపజేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరలా ఈ జగత్తున ప్రవేశింపరు, అనగా జన్మింపరు. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనస్సష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ప్రాణిలోకమున ఈ దేహమందున్న సనాతనమైన జీవాత్మన అంశయే.
అది ప్రకృతి యందు స్థితములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధావివాసయతాత్. వాయువు వాసనలను ఒక చోట నుండి మరి ఒక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరం త్వజించి ఉన్నప్పుడు మనస్సును ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును, అనగా దానిలో ప్రవేశించును. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేయతే. ఈ జీవాత్మ త్వక్షుశ్రోత జిహ్వాఘ్రాణములు అనడి పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి జ్ఞానచక్షుషః. జీవాత్మ శరీరమును త్వజించినప్పుడు, శరీరమునందున స్థితుడై ఉన్నప్పుడును, విషయభోగములను అనుభవించినప్పుడును, అటులే త్రిగుణములతోనూ కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాన నేత్రముల వలన స్వస్వరూపమును తెలుసుకొనగలుగుదురు.